పండు మా చెల్లి ఎప్పుడు గోర్లు కొరుకుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మా పిన్ని మా నందు వాయిస్ వరిత ఇదంతా గలీజ్ గలీజ్ మాటలేదు. హాయ్ చెప్పు. ఎప్పుడైనా రెడీ కార్తిక చిడతల్లి. హాయ్ ఫ్రెండ్స్ అట్లా చెప్తే అట్లా చెప్తారు ఇట్లా చెప్తారు. హాయ్ గైస్. బస్సు దిగినాం. ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అయితే ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు ఉంది, అది చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ముడుచుకుంటున్నాయో, పట్టుకుంటా ఉంటే అన్నీ చూడండి. ఇక చూడండి ఎట్లా ముడుచుకుంటుంది. ఈ టైం పాస్కి బాగుంటాయి కదా అసలు. ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి మరీ దారిలో ఆగి ఇక్కడైతే ఇది షూట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ముడుచుకుంటున్నాయి. కదా ఆగి మరి ఇవి చెట్లతోటి కాసేపు ఆడుకొని బాయ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం. పిల్లలైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇగో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, అనే వాళ్ళ ఇల్లు, పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడే వచ్చినాం. ఓకే ఏది అమ్మమ్మ ఏది ఇప్పుడే ఫ్రెండ్స్. కళ్ళు తాగుతారు కదా. కూర్చోండి ఇక. అరే ఆకులుంటే ఆకు ఇట్లా పెట్టుకొని తాగితే మంచిగా ఉంటుంది. కాదు ఆకుని ఇట్లా పట్టుకోవాలి డాడీ. పురుగులు కాదు. ఎక్కువ పోయే వీళ్ళిద్దరికి మత్తు మత్తు చేస్తారు. నువ్వు అసలు తాగవా? నీకున్నా చిట్తల్లి చాలు. ఆగున్నట పట్టు. సూపర్ ఉంది. మా పెద్ద పెట్టి కళ్ళు తెచ్చింది. బాగుంది. పెద్దబాబు కళ్ళు గీస్తాడు, కళ్ళు తెచ్చిండు, వాళ్ళు తాగుతున్నారు. వేసి చేయకండి డాడీ.
ఇంత అన్నం తిని అయితే పడుకున్నాం మంచిగా అయితే. ఇప్పుడే పెద్దమ్మ గుడాలు వేసింది, తాలింపు అయితే పెట్టిన నేను చూపిస్తాను. ఉడకబెట్టింది. గుడాలు అంటే తెలుసా మీకు? పల్లీలు శనగలు ఉంటాయి కదా, అవి ఉడకబెట్టి ఆడబెట్టింది. తాలింపు వేసా ఇప్పుడే. జస్ట్ బాగున్నాయి కదా. కోతి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. కొసకు గుచ్చుంది మంచిగా. ఇక్కడ బాగా మామిడి చెట్లు ఉన్నాయి, కోతులు కూడా మంచిగా ఉన్నాయి. ఇగో మామిడికాయలు చూసారుగా, పక్కనే పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంది చెట్టు అయితే చూడండి. పూల చెట్టు, సన్నగా చెట్టు ఉంది. సూపర్ స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడే పూలు కోసింది చెల్లి అయితే. అవి సన్నజాజి ఫుల్గా ఉన్నాయి కనకాంబరాలు అయితే. చూపిస్తా పదండి, లెట్స్ గో. చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఇక్కడే కాదు, ఇంకా పక్కకు కూడా ఉంది, అవి కూడా చూపిస్తా. ఇంకా గిట్లనే పెద్దమ్మ మేము వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు అనేసి చెట్లు వేసింది. కానీ మేము ఎప్పుడు వస్తామండి? 1 ఇయర్కి ఒక్కసారి కూడా వస్తామో లేదో. మంచిగా అన్ని తోటలు వేసింది. బెండ తోట ఇదైతే, బెండ తోట, చామదుంపలు, గోంగూర. ఇగో గోంగూర. ఇగో ఈ చెట్టు తెలుసా ఫ్రెండ్స్? మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. చెన్నంగి చెట్టు, పచ్చడి అయితే సూపర్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయమంటారా, తెలియని వాళ్ళు చేయరు. పచ్చడి అయితే సూపర్ ఉంటుంది. చింతపండు వేసి చేస్తే మస్తు ఉంటుంది. ఇది నూనెలో ఫ్రై చేసేసి. ఇవ్వండి జామ చెట్టు, మ్యాంగో చెట్టు, దొండ తీగ. మా పెద్దమ్మకు కూరగాయలు సరిపడా ఉన్నాయి మంచిగా. ఇంకో చూడండి, ఇంకో కనకాంబరం తోట కూడా చూపిస్తా. ఇది కాడమల్ల చెట్టు. అన్ని తోట పెట్టింది మంచిగా. చూడండి కనకాంబరాలు అయితే పుష్కలం. అక్కకు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. మా పెద్దమ్మ ఒక్కతే ఉంటుంది కదా, ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా కోసుకుంటారని అన్ని చెట్లు పెట్టింది ఫ్రెండ్స్. చూడండి తోటలాగా ఉంటుంది మంచిగా, పల్లెటూరు వాతావరణం బాగుంటుంది. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి, కోసుకురానారా? బాగున్నాయి అసలు, ఎంత బాగున్నాయో. స్మెల్ అయితే సూపర్. పెద్దగున్నాయే, తీసుకురానా? అరే భలేగున్నాయి అసలు. వావ్ 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 వావ్, సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చెట్లు అయితే అన్నీ. మంచి స్మెల్. ఇంకా ఇది కోళ్ళగూడు, మంచిగా ఉంటుంది కోళ్ళగూడు. కాకపోతే ఇప్పుడు కోళ్ళు పెంచట్లే. మా అక్క వాళ్ళు కూడా వచ్చారు, కాకపోతే నేను వీడియో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ పాప, చిన్న పాప. ఆగండి, ఇగో మా పిల్లకి అసలు వీళ్ళందరూ. ఇప్పుడైతే మళ్ళీ కళ్ళు వచ్చింది. కళ్ళు అయితే తాగుతావు నువ్వు? కళ్ళు ఇష్టమా? ఇది చూడు ఎట్లా పొంగుతుందో. కల్తీ లేని కళ్ళు, ఇది అచ్చమైన కళ్ళు. కూలర్ పెట్టుకున్నాం బయట మంచిగా. ఇక్కడైతే కూర్చొని ఆ పాపకి అన్నం తినిపిస్తున్నాం.